నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో నగర కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన దయాకర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు, ప్రభుత్వం విడుదల చేసిన పలు జీవోలలో చోటు చేసుకున్న లోపాలపై పలువురు విద్యార్థులు అద్దంకి దయాకర్ను నిలదీశారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వాల జాప్యం వల్ల ఏళ్ల తరబడి సన్నద్ధం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకి ప్రభుత్వానికి మధ్య వారధిలా వ్యవహరించి నోటిఫికేషన్ల జారీ విషయంలో ప్రత్యేకంగా కృషి చేస్తానని అద్దంకి దయాకర్ భరోసా ఇచ్చారు. గతంలో మేము చెప్పిన అంశాలతో పాటు మేమిచ్చిన హామీలను వాళ్ళు నెరవేర్చడానికి మాకు ఉన్న మార్గాలను కూడా విద్యార్థులు, నిరుద్యోగులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు వేసిన ఉద్యోగాల్లో అనుమానాలు ఉన్నాయి. వేయాల్సిన ఉద్యోగాల విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ఉద్యోగాలు వేయడానికి వ్యవస్థ కూడా, యంత్రాంగం కూడా చాలా రిక్వైర్డ్ ఉంటుంది. ఒక 10,000 ఉద్యోగాలు వేయాలంటే ఇప్పుడు 45 రోజులకు గ్యాప్ ఉండాలి మాకు ఉద్యోగానికి మధ్యన డిమాండ్ ఒకటి ఉంది. ఇవి రెండు పరస్పర కాంట్రా కాకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అది ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్న అంశమే. ఆ నోటిఫికేషన్స్ వచ్చేట్టు చేయడమే ఇప్పుడు మా బాధ్యత. ఆ విషయాలన్నింటినీ కూడా స్టూడెంట్స్ రిప్రజెంటేషన్ను కల్పించి వారి యొక్క సమస్యలు నేరుగా మా పార్టీ నాయకత్వంతో, మా ప్రభుత్వ నాయకులతో, ముఖ్యమంత్రి గారితో కూడా కలిసి ప్రయత్నం చేస్తే